నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈరోజు జరుగుతున్న నిరాహార దీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ఏదైతే ఉందో అది తిరస్కరించడం అనేది సరైన పద్ధతి కాదు అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? సరైన పద్ధతి కాదు అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. ఈరోజు ఇవాళ సత్యాగ్రహ చేయడానికి కూడా ముఖ్యమైన ఉద్దేశం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి. భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈరోజు సత్యాగ్రహం. నెహ్రూ గారు ఏదైతే ఈ భారతదేశ నిర్మాణం చేసి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని సపరేట్గా అంటే ఐడెంటిటీగా ఇండివిజువల్గా ఉంచాలని చూసిండో దాన్ని కాపాడుకోవడానికి సత్యాగ్రహం చేసేది ఏదో నామినేషన్ మీనాక్షి నటరాజన్ కోసమో అని కాదు. మీనాక్షి నటరాజన్ గారిది ఏదైతే దురుద్దేశపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరో రేపు కూడా కూని చేస్తారనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలా సత్యాగ్రహం చేస్తున్నాం. సో దీంట్లో మోదీ గారి హస్తం కూడా ఉంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమయ్యే అవకాశం? మోడీ గారి హస్తం లేకపోతే ఇవాళ సిబిఐ డైరెక్టర్ అయినా, ఆర్బీఐ డైరెక్టర్ అయినా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయినా, ఈడీ అయినా, చీఫ్ జస్టిస్ అయినా ముగ్గురు వ్యక్తులు నిష్పక్షపాతంగా సెలక్షన్ చేయాలి. దాంట్లో ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక అపోజిషన్ లీడరు, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. మోడీ గారికి కుట్రపూరితంగా నీచమైన బుద్ధి లేకపోతే దాంట్లో నుండి చీఫ్ జస్టిస్ని తీసేసి ప్రధానమంత్రి గారు అదేవిధంగా ఒక క్యాబినెట్ మినిస్టర్ని అపోజిషన్ లీడర్ని పెట్టిరంటేనే అర్థమైపోతుంది కదా వాళ్ళ దురుద్దేశం ఏందనేది. ఎందుకంటే ఎవరినైనా ఒక నిజాయితీ పరుణ్ణి మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. లేదు, ఆ నిజాయితీ పరుడు రాజ్యాంగబద్ధంగా పోతాడు, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాడు, ప్రధానమంత్రి వాళ్ళు వీళ్ళని ఎవరిని కొన్నాడు, చట్టాలు ఎట్లా చెప్తున్నాయో అట్లా వింటాడు అని అనుకున్నప్పుడు, వాళ్ళ మాట్లాడు వినడు అనుకున్నప్పుడు వానికి తొత్తుగా పనిచేస్తాం తెచ్చుకోవడానికే ఇవాళ ప్రధానమంత్రి ఒక క్యాబినెట్ 2:3లో వాళ్ళు డిసిషన్ తీసుకున్నప్పుడు అపోజిషన్ లీడర్ ఎంత అతను మంచోడు కాదు అన్నా కానీ వినిపించుకోకుండా అతన్ని సెలెక్ట్ చేస్తారు. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయితేంది, అదేవిధంగా ఆర్బీఐ అయితేంది, ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా మోసపూరితంగానే వాళ్ళు సెలెక్షన్ చేస్తారు. కాబట్టి మోడీ గారిది ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. మోడీ గారు దుర్మార్గమైన నిర్ణయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి మేము వారిని వ్యతిరేకిస్తున్నాం. సార్, ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ రిజెక్ట్ చేసిన ఆయన దాదాపు 1 వీక్ అవుతుంది ఇది జరిగి. అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? చట్టపరంగా ఏమైనా ఇప్పటివరకు ఏమైనా తీసుకున్నారంటారా? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో 324 ఆర్టికల్ పెట్టి ఉన్నారు. ఆ ఆర్టికల్ ప్రకారంగా స్వతంత్రంగా ఆ సంస్థ పనిచేయాలి. ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైనా తప్పు చేసినా కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి యాక్షన్ తీసుకునే అధికారం ఉంది. చీఫ్ ఎలక్షన్ ఎప్పుడైతే రిటర్నింగ్ ఆఫీసరు ఒత్తిళ్లకు లోనయ్యి లేకపోతే వాళ్ళకు తొత్తుగా మారి వాడు ఎప్పుడైతే చట్టంలో లేని విధంగా నిర్ణయం తీసుకుండో మేమందరం కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయినాం. వారికి రాజ్యాంగంగా సవరించే అధికారం ఉండే. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు స్మృతి ఇరానీ ఉంది, ఆమె చదువు విషయంలో ఇదే విధంగా నామినేషన్లో అబ్జెక్షన్ రేజ్ అయినప్పుడు దాన్ని కన్సిడర్ చేసినారు. ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే డిగ్రీ పీజీ చేసినా అంటుండ్రో ఇంతవరకు సర్టిఫికేట్ చూపెట్టాడు. ఆయన నిజంగా చేస్తే సర్టిఫికేట్ చూపెడతావు. ఇప్పుడు నువ్వు చూపెడతావా సర్టిఫికేట్? చదువుకున్నాడు చూపెడతావా? మరి ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వాడు ఒక సర్టిఫికేట్ చూపెట్టాడు, అఫిడవిట్లో తప్పులు పెడతాడు, ఆయన మీద నోటీసులు క్రిమినల్ కేసులు ఉన్నా కానీ అప్లికేషన్లో పెట్టారు. ఇదే జార్ఖండ్లో ఒక అప్లికేషన్ మీద సరైన విధంగా ఫామ్ 26 ఫిలప్ చేయకుండా కానీ వారికి టైం ఇచ్చి కరెక్షన్ చేస్తారు. ఇక్కడ మాత్రం మీనాక్షి నటరాజన్ గారిది రిజెక్ట్ చేస్తారు. అందుకని మేము 324 కింద నీకు అధికారం ఉంది అని చెప్పి వారి దగ్గరికి పోతా కూడా వారు మోడీకి తొత్తి, అమిత్ షాకు తొత్తుగా మారిపోయినారు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. సార్, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. ఏదైతే 3 ఏళ్ల క్రితం ఇది ప్రైవేట్ కేసు ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్గా మనకి ఎక్కడా కూడా దీని గురించి సబ్జెక్ట్ అనేది రాలేదు. మరి అలాంటి ఒక కేసుని తీసుకువెళ్ళి మీనాక్షి నటరాజన్ గారికి టాలీ చేసి దీని మీద మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ అనేది రిజెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది దుర్మార్గమైన చర్య అని చెప్తున్నాం కదా. ప్రైవేట్ కేసు అది,
ఆ ప్రైవేట్ కేసులో ఇంతవరకు దాంట్లో కాగ్నిజెన్స్ ఉందని కోర్టు నిర్ధారించలేదు. ఓ సీరియల్ నంబర్ కాలేదు, ఆ కోర్టుకి సీసీ నంబర్ రాలేదు. ప్రాథమిక విచారణ దశలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కూడా లేదు మీనాక్షి నటరాజన్ గారి పైన, ఎలాంటి ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు. అందుకని వారు ఫామ్ 26లో కూడా వారు తెలపలేదు. ఫామ్ 26లో ప్రింటెడ్ ఫార్మేట్ ఉంటుంది, అంటే మ్యాండేటరీ. అది ఆ మ్యాండేటరీ ఫార్మేట్లో ఎక్కడ కూడా మరి ఇట్లా మెమోలు ఉన్నాయా, నోటీసులు ఉన్నాయా అని అడిగే క్లాసే లేదు. దాంట్లో లేనప్పుడు ఎక్కడ పెడతారు? ఫామ్ 26లో ఏవేవైతే అర్హత ఏవైతే మెన్షన్ చేయాలన్నారో అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవాళ వరకు మీనాక్షి నటరాజన్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఎనీ ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు, ఏం కాగ్నిజెన్స్ అఫెన్స్ లేదు. 2 సంవత్సరాల జైలు శిక్ష పడే శిక్ష క్లాస్ ఉంటే ఎలాంటి కేసులు లేవు కాబట్టి ఆమె తెలుపలేదు. ఒకటి దుర్మార్గం ఏంటంటే వాడు ఏదో ఒక పేపర్ దంపాంచి ఆమెను రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మహిళలకు పురుషులకు సమానమైన హక్కు ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ ఒకటే మహిళలకు కూడా సమానమైన హక్కు ఇచ్చింది. ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గరికి ఈ రోజు వరకు కూడా మీరు చూడండి, మహిళలకు మేము ఆదరించినాము, హక్కులు ఇచ్చినాము, ఆస్తుల హక్కులో కానీ లేకపోతే ప్రతి వాళ్ళకు చట్టపరంగా హక్కులు మేము కల్పించినాం. ఇవాళ మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవ్వలేదు అని ఏడ్చినాడు, డీలిమిటేషన్తో లింక్ పెట్టి మహిళా బిల్లు పాస్ కాలేదని ఏడ్చినాడు. మరి ఎందుకురా అయ్యా నీకు అంత మహిళల మీద ప్రేమ ఉన్నోను అయితే మీనాక్షి నటరాజన్ గారి ఎందుకు రిజెక్ట్ చేసినావు? మీనాక్షి నటరాజన్ మీ పార్టీలో ఉన్నటువంటి స్మృతి ఇరానీ లాంటిది కాదే, ఒక గాంధేయవాది, నిజమైన గాంధేయవాది. ఆమె బట్టలు ఆమె పిండుకొని ఆమె పనులు ఆమె చేసుకొని ఎలాంటి ఆస్తులు లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ నిజాయితీ పర్రాలు ఉన్నటువంటి ఆమెని ఇవాళ నువ్వు వెన్నుపోటు పొడిచినావు. నీకు ఇది న్యాయం కాదు. తప్పకుండా ప్రజలు నీకు రాబోయే రోజులలో గుణపాఠం చెప్తారు.